నార్త్ విశాఖ ఉత్తర అంటారు దీన్ని. కేకే రాజు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి కేకే రాజు అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక్కడ కేకే రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోతున్న ఎన్నికల్లో రంగంలో ఉండబోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ భీమిలి ఆయన కోరుకుంటున్నారు. భీమిలి కాదంటే మాత్రం తిరిగి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన రాజీనామాను ఇన్నాళ్లకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించిన నేపథ్యంలో ఒక రకంగా ఆయన మాజీ ఎమ్మెల్యేగానే మనం పరిగణించాలి టెక్నికల్గా. అయితే స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేస్తూ ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు. అది వేరే అంశం. అయితే గంటా శ్రీనివాసరావు ఒకవేళ భీమిలి టికెట్ కనుక రాకపోతే తిరిగి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే మరి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకుంటుందా కుదుర్చుకోదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ పొత్తు కుదిరితే అంటే బీజేపీ జనసేన టీడీపీతో బీజేపీ పొత్తు కుదిరితే ఖచ్చితంగా బీజేపీ అడిగే సీట్లలో విశాఖ నార్త్ ఉంటుంది. ఎందుకంటే 2014లో తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేనప్పటికీ పొత్తులో భాగంగా విశాఖ నార్త్ను తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి వదిలేసింది. ఆ ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. తిరిగి విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. పొత్తు కనుక కుదిరితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లాలో అడిగే సీట్లలో ఫస్ట్ సీటు విశాఖ నార్త్ కాబట్టి పొత్తు కుదిరితే మాత్రం విష్ణుకుమార్ రాజు దాదాపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. కుదరని పక్షంలో మరి కొత్తగా ఎవరిని అభ్యర్థిత్వం తీసుకొస్తారు, తిరిగి గంటా శ్రీనివాసరావుకి ఇస్తారా? గంటా శ్రీనివాసరావు భీములు కోరుకుంటున్నారు కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది.